4.5 కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపం తెలంగాణ తల్లి అని, అలాంటి తల్లి ప్రతిరూపాన్ని మార్చడం తీవ్ర ఆక్షేపణీయమని చందుర్తి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మేకల ఎల్లయ్య అన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ రథసారథి కేసీఆర్ సచ్చుడో తెలంగాణ వచ్చుడో అనే సంకల్పంతో చేసిన నిరాహార దీక్షకు దిగి వచ్చిన కేంద్రం 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన రోజును పురస్కరించుకుని చందుర్తి మండల కేంద్రంలో తెలంగాణ తల్లి విగ్రహానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల అధ్యక్షుడు మేకల ఎల్లయ్య మాట్లాడుతూ 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటానంతరం ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తిగా కేసీఆర్ పేరు దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడుతుందన్నారు. దశాబ్దాలుగా సీమాంధ్ర పాలకుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న తెలంగాణ తల్లికి విముక్తి కల్పించిన పోరాట యోధుడు అభినవ గాంధీగా కేసీఆర్ ను అభిమానించారు. కేవలం పేర్లు మార్చినంత మాత్రాన చరిత్ర మారదని యావత్తు తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ గొప్పతనం తెలుసన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వానికి హితవు పలికారు. నాడైనా నేడైనా భవిష్యత్తులోనైనా బీఆర్ఎస్ పార్టీ పాలనే తెలంగాణకు శ్రీరామ రక్ష అన్నారు. ఈ కార్యక్రమంలో కేడీసీసీ డైరెక్టర్ జలగం కిషన్ రావు, ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్, మాజీ ఎంపీపీ చిలకా పెంటయ్య, మాజీ ఎంసీ చైర్మన్ ఏనుగుల శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు బైరగోని రమేష్, దుమ్మా ఆనంద్, పెగ్గర్ల రమేష్ రావు, మేకల పరశురాములు, కమలాకరరావు, మాదాసు ప్రసాద్, బత్తుల కమలాకర్, పులి మనోహర్, బొడిగె అనిల్ గౌడ్, తొత్తల పరశురాములు, గండ్రా లక్ష్మణరావు, పోతరాజు, నగేష్, ఎండి సమీర్, గడ్డం సాయి కుమార్, ఎండి షారుఖ్, మద్దిరాల భరత్, శేఖర్రావు, మానపాక్ మధు, కుంటయ్య కిషన్, గసికంటి పరశురాములు తదితరులు పాల్గొన్నారు. అప్పుడు తెలంగాణ కావాలని 1976 నుంచి పోరాటం చేస్తే తెలంగాణ సాధించిన దీక్ష దివస్ రోజు మనం జాతిపిదగా తెలంగాణ జాతిపిదగా మనం వచ్చుకున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు మనం అందరము తెలంగాణ వచ్చిందంటే వారి ఉద్యమ స్ఫూర్తిని తీసుకొని మనం ఉద్యమాలకు ఊపిరిగా మనం నిలవాలి. ఆయన తీసుకున్నటువంటి కార్యాచరణను మనం అమలు చేసి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ అండగా ఉండాలి. ఈ కష్టకాలంలో ఇప్పుడున్న గవర్నమెంట్ అబద్ధాల ముఖ్యమంత్రిగా పేరుంది. ఆ అబద్ధాల ముఖ్యమంత్రికి మనం నిజం చేసి చూపించాలంటే కార్యకర్తలు మన నాయకులు ఉమ్మడిగా ఏ కార్యక్రమాలు ఇచ్చినా మంచిగా జరుపుకోవాలని. అప్పుడే కేసీఆర్ ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు కార్యకర్తలంతా తీవ్ర ఊపందాల్చి 29 నాడు దీక్షా దివస్ అని కేసీఆర్ గారు చేసిరు. తర్వాత ఉద్రికలో ఆవేశంతో ప్రజలు అట్టడుగుతుంటే అప్పుడే శ్రీకాంతాచారి తన రాష్ట్రం కొరకు ప్రాణాలు చనిపోకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ముందే జై తెలంగాణ నా వంటి వాళ్ళు యువకులు చనిపోకూడదు, ఇది నా సావే చివరికి కావాలి తప్ప తెలంగాణ రాష్ట్రం సాధించుకుంటామని పెట్రోల్ పోసుకొని అగ్గించుకోవడం జరిగింది. తర్వాత మళ్ళీ పార్లమెంట్లో బిల్లు పెట్టి తెలంగాణ రాష్ట్రం తీసుకొని ఈ ప్రజలకు అప్పచెప్తే ఈ ముఖ్యమంత్రి గారు అబద్ధాల ముఖ్యమంత్రి అంటే అనుమల రేవంత్ రెడ్డి అని నేను మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే మార్పు అంటే టీఎస్ను టీజీ చేసిండు, రైతు బంధు రైతు భరోసా చేసిండు. ఇలా తెలంగాణ తల్లిలు అంటే బతుకమ్మ లేకుండా చేసిండు, కాళ్ళకడ లేకుండా చేసిండు. మరి ఇదే మార్పు దేవుడా అనేది ప్రజల బతుకులు మారాలి, వ్యవస్థను మార్పు రావాలని అంటే ఏ మార్పు వచ్చింది? మార్పు అని అందరు నెత్తి నోరు కొట్టుకుంటారు తప్ప ఏం మార్పు రాలేదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగబద్ధంగా ప్రజాపంతాలో సాధించుకున్నటువంటి తెలంగాణ ఆర్టికల్ 3 ప్రకారం సాధించుకున్నటువంటి తెలంగాణను 10 ఏళ్ల పాటు సుదీర్ఘంగా ఈ రాష్ట్రాన్ని సర్వతోముఖాభివృద్ధి కోసం కృషి చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అప్పటి ఉద్యమ ఆకాంక్షలకు 4.5 కోట్ల ప్రజల ఆకాంక్షకు ప్రతిరూపమైన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠిస్తే నేటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చడం, ఈ ఏదైతే అంబేద్కర్ గారు రాసించినటువంటి ఆర్టికల్ 3 ప్రకారం తెలంగాణ సాధించుకున్నామో ఆ మహనీయుని వర్ధంతి రోజు వారికి కనీసం హైదరాబాద్ నడిబొడ్డున వారి సేవలను వారి త్యాగాలను రాజ్యాంగాన్ని గౌరవించలేని దుస్థితి ఈ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ జరిగిన అవమానం హైదరాబాద్ నడిబొడ్డు సాక్షిగా అందరికీ తెలిసిందే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద కోపంతో బాబాసాహెబ్ అంబేద్కర్ అయితేనేమి ఇతరత్ర వ్యవస్థలను అయితే అవమానపరచడం సిగ్గుచేటు. ఇలా ప్రతి తెలంగాణ బిడ్డకు తెలుసు తెలంగాణ రాష్ట్ర ప్రదాత, తెలంగాణ సాధించుకున్నటువంటి స్ఫూర్తి ప్రదాత కేసీఆర్ గారని. భవిష్యత్తులో సైతం తెలంగాణ ఆకాంక్షలను, తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించి ఈ రేవంత్ రెడ్డి గారు పాలన చేయాల్సిందిగా వారికి విన్నవిస్తూ ఈ కార్యక్రమంలో గౌరవ బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గ అధినేత
గౌరవనీయులు చెల్లిమల లక్ష్మీనరసింహారావు గారి ఆదేశాల మేరకు ఈరోజు చందుర్తి మండల శాఖ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమానికి గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, అలాగే బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొని ఇంత పెద్ద ఎత్తున విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యునికి పేరు పేరున ధన్యవాదాలు. జై తెలంగాణ.